మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఈ జనరేషన్ హీరోయిన్స్ లేకపోతే ఈ జనరేషన్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, ఒకప్పటి ఆర్టిస్టులు కూడా ఇలాంటి కాస్టింగ్ కావచ్చు ఉండేది అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటే బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే అప్పటి నుంచి కూడా ఇవి ఇలానే కొనసాగుతూ ఉండటాన్ని ఎలా చూడాలంటారు? మనం ఒక పచ్చినిజం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయిని పంపించడానికి ఎందుకు మన ఫ్యామిలీస్ వెనకడుగేస్తున్నాయి? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి, మొన్న ఒక 10-15 ఏళ్ల క్రితం టీవీ ఛానల్స్ వచ్చాయి, ఇంత విచ్చలవిడి మీడియా వచ్చింది. సో దానికి బిఫోర్ న్యూస్ పేపర్లో తప్ప ఏమున్నాయి చెప్పండి? బ్లాక్ అండ్ వైట్ డేస్ లో లేకపోతే రెట్రో డేస్ లో కేవలం న్యూస్ పేపర్లు. అయినా సరే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద భూతం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బ్యాడ్ పీపుల్, వాళ్ళు తెర మీద మాత్రమే చాలా అందంగా ఉంటారు, తెర వెనక వాళ్ళ జీవితాలు చాలా గలీజ్ గా ఉంటాయి, దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్. అసలు వాళ్ళు లిటరలీ లైక్ ప్రాస్టిట్యూషన్ హోమ్స్ నుంచి వచ్చారు అన్న విధంగానే మాట్లాడేవాళ్ళు. అవునా కదా? మరి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో కూడా, పాతకాలం రోజుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలాంటి ఒక పేరు ఉంది? నిజం చెప్పాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఏమంటారంటే భోగమోళ్ళు అంటారు. యాక్చువల్లీ పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం ఎక్కడో ఊర్లలో జాతరలు వస్తే ఆ అమ్మాయిలు వచ్చి భోగం డాన్సులు చేసుకుంటారంటారు. లిటరల్లీ సినిమా వాళ్ళను భోగం డాన్సులు చేసుకునే వాళ్ళనే వాళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడు మోర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, మోర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలే వస్తున్నారు, సోషల్ మీడియా పెరిగింది, పబ్లిక్ లైఫ్ పెరిగింది, వాళ్ళ రియల్ లైఫ్ ని అప్పుడప్పుడు వాళ్ళు షో చేస్తున్నారు, దే ఆర్ షోయింగ్ అప్ దేర్ ఫ్యామిలీస్. దాని వల్ల సినిమా వాళ్ళకి ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. నిజం చెప్పాలంటే ఒకప్పటి రోజుల కంటే. ఒకప్పుడు వాళ్ళు దూరంగా ఉంటేనే రెస్పెక్ట్ ఉండేది, దగ్గరగా ఉంటే అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఉండేది కాదు. లిటరల్లీ మన అచ్చ తెలుగు భాష నేను ఇండస్ట్రీకి వచ్చే రోజులు సినిమా వాళ్ళంటే లిటరలీ కైండ్ ఆఫ్ భోగమోళ్ళు ఇట్లా అనేవాళ్ళు. వాళ్ళని తక్కువ చేయాలన్న నా ఇంటెన్షన్ కాదు, నేను చెప్తాను కదా, వాళ్ళ బతుకు తెరువుకి అయితే వీళ్ళని అలానే అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అది మారింది. సో కాబట్టి ఆ రోజు ఈ రోజు కదా, ఆ రోజుల్లో ఉంది. ఏమీ తెలియని పల్లెటూర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులే సినిమాలకు పోతావా, వాళ్ళంతా భోగమోళ్ళు కదా అనేటోళ్ళు. వాళ్ళకి ఎలా తెలిసింది మరి? సో దెర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ అండ్ ఏదో ఒక డార్క్ సీక్రెట్ ఉంది ఇక్కడ. సో ఆ డార్క్ సీక్రెట్ పనులు చేస్తేనే ఇక్కడ సినిమాలో నటిస్తారు అన్నది ఏమీ తెలియని ఏదో న్యూస్ పేపర్లో రేడియోలో ఉన్న రోజుల్లోనే ప్రజలకు తెలిసిందంటే అది మనం ఆలోచించుకోవాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నగ్న సత్యం అని చెప్పి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే రెగ్యులర్ గా వస్తున్నాయి కాబట్టి ఫర్దర్ గా ఏమన్నా కాస్తైనా నిలువరించేటువంటి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? అట్లీస్ట్ ఎవరికి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక పరిపక్వత ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చా? లెట్ మీ గో టు మార్స్ అండ్ విల్ టాక్. సో డెఫినెట్ గా అండి చాలా ఆప్టిమిస్టిక్ గా మనం ఆలోచించుకోవచ్చు. అండ్ ఇలా కొంతమంది అమ్మాయిలు ముందుకు వస్తే నువ్వు చాలా ధైర్యంగా ముందుకు వచ్చావు, ఇలానే సమస్యని ముందుకు తీసుకొస్తే నీ కెరీర్ ని ఏ రకంగా మేము పాడు చేయమని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నుంచి చక్కటి భరోసా వచ్చేసి అమ్మాయికి ఆపర్చునిటీలు కలగచేస్తూ ఉంటారనమాట. సో అలాంటిదైతే మనం డెఫినెట్ గా ఇన్ ఆప్టిమిస్టిక్ వే మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ భూగ్రహంకి వచ్చేసాను, అవన్నీ జరగమ్మా, జరగవు, అవేం జరగవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవీలత గారు, ఈరోజు మీరు ఇష్యూకి సంబంధించి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదా జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మరోసారి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. మరి ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఉచ్చులో ఉండటం అనేది నిజంగా కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మరి జానీ మాస్టర్ని ఇప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి చూడాలి జానీ మాస్టర్ వ్యవహారం తర్వాత అయినా కూడా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఇలాంటి ఎలిగేషన్స్ అనేవి ఏమన్నా తగ్గుముఖం పడతాయా అని. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కాస్టింగ్ కౌచ్ అనేటువంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రీసెంట్గా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది, ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ హీరోయిన్ మాధవీలత గారు. మాధవీలత గారితో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే అండి. ఈరోజు మనం చూస్తున్నాం అంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వారి గురించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో మీ వంతు కృషి మీరు చేస్తూనే ఉన్నారు. బట్ రీసెంట్గా వచ్చినటువంటి జానీ మాస్టర్ వ్యవహారాన్ని మీరు అసలు ఫస్ట్ ఎలా చూస్తారండి? ఎలా చూడటానికి ఏముంది అంటే లైక్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా, నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఒక అమ్మాయి తన ఇష్యూ రైజ్ చేస్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. అండ్ ఎఫ్ఐఆర్లు మరి ఇన్నిసార్లు సినిమా ఇండస్ట్రీ మీద మేబీ పాపులర్ పీపుల్ మీద ఎవరు పెట్టి ఉండరు. అట్ ద సేమ్ టైం నిన్న వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లైక్ ఎఫ్ఐఆర్ లో జానీ అనే పేరు అయితే లేదు అని. మరి జానీ అనే పేరు లేనప్పుడు మరి జానీ మాస్టర్ ఫ్రేమ్ లోకి ఎందుకు వచ్చింది అన్న అంశాన్ని కూడా పరిగణించాలి కదా. ఊరికే సరదాగా టైం పాస్ కి అయితే పోలీసులో లేకపోతే మీడియా వాళ్ళు మాత్రమే జానీ అనే పేరుని హైలైట్ చేశారని నిన్న ఝాన్సీ గారు చెప్పడం జరిగింది. మరి మీడియా వాళ్ళకి